అందరికీ వందనాలు. విశ్వాస యొక్క ప్రధాన లక్షణాల్లో ఐదవదిగా నిత్యమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మరింతకీ నిత్యమైన ప్రార్థనా జీవితం అనగానే మన అవసరాల చట్టాన్ని దేవుని ముందు పెట్టుకోవడమా, లేదా దేవునితో నిత్యమైన సాంగత్యం కలిగి ఉండడమా అని మనం ఆలోచన చేస్తే, వ్యక్తి యొక్క జీవితంలో రోజుకు ఎక్కువ సమయం దేవునితో గడపడం, దేవునితో మాట్లాడడం, దేవుని ముందు మన హృదయాన్ని తెరవడం. ఈ భూలోకంలో ఉన్నటువంటి తండ్రి కొడుకుల మధ్య ఎట్లాంటి సంబంధం ఉంటుందో, ఎట్లాంటి సంభాషణ ఉంటుందో, అదే విధమైన సంభాషణ, అదే విధమైన సంబంధం పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి నీకు మధ్య ఉండాలి. ఉదాహరణగా మొదటి తెస్సలోనికలకు 5వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, మేలైనది అనుసరించి సంతోషిస్తూ ఎడతెగక ప్రార్థన చేయుడు అనే ఒక మాట మనం చూస్తాం. దీని అర్థం 24 గంటలు మోకాలుండి ప్రార్థన చేయమని కాదులే, కానీ నీ రోజు దేవునితోనే ప్రారంభం అవ్వాలని, నీ రోజు దేవునితోనే ముగియాలని మనం అర్థం చేసుకుంటూ, ఈ ప్రారంభానికి ముగింపుకి మిడిల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నీ మాటలో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ చేతల్లో కానీ దేవుని యొక్క ఆలోచనలకు నువ్వు లోబడి బ్రతకడమే దేవునితో సాంగత్యం కలిగి ఉండడము, ఈ ఎడతెగక ప్రార్థన చేయడం. ఈ భూలోకంలో ఎలాగైతే నీ తండ్రితో మాట్లాడతావో అదే విధంగా దేవునితో కూడా నువ్వు సంబంధం కలిగి మాట్లాడమే, నీ హృదయాన్ని విప్పడమే వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి నిజమైన అర్థం. మరింతకీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎందుకు అవసరం అని అంటే, నిన్ను నువ్వు బలపరుచుకోవడం కోసం, దేవునితో సాంగత్యం నీ విశ్వాసాన్ని బలపరచడం కోసం. ఎప్పుడైతే దేవునితో సాంగత్యం నీకు లేదో, నీ విశ్వాసం అంతకంతకు చల్లారిపోతుంది. అలాగే నిన్ను బలపరుచుకోవడం కోసం, నువ్వు శక్తి పొందుకోవడం కోసం, ఈ లోకంలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి నిలబడే శక్తి ఈ ప్రార్థనా జీవితము, దేవునితో సాంగత్యంలో ఉండడం వల్ల నీకు కలుగుతుంది. అలాగే నీ యొక్క జీవితము ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, నువ్వు ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రార్థనా జీవితంలో నీకు స్పష్టమవుతాయి. ఉదాహరణకి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, అక్కడ దానియేలు గారు యథాప్రకారం ప్రతిదినం రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ రాజు వచ్చి ప్రార్థన చేయొద్దు అని చెప్పినా సరే దానియేలు గారు ప్రార్థన చేయడం ఆపలేదు. యథాప్రకారం ప్రతిదినము రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారట. ప్రతిఫలం ఏంటో తెలుసా? సింహాల బోన్లో పడవేయబడ్డాడు. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? భయపడిపోతూ మూలకెళ్ళి కూర్చోలేదు. దేవుని వైపు చూస్తూ దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే సింహాలు చుట్టూరు కూర్చున్నాయి తప్ప కనీసం ఆయన్ని బెదిరించడానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకోనంటే ఆయన ప్రార్థన యథాప్రకారం కల్మషం లేని దానిగా, నిజాయితీగా దేవుని ముందు కనపరిచింది. తన చట్టాలను విప్పలేదు, తన అవసరాల చట్టాన్ని విప్పట్లేదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ప్రతి విషయంలో కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఏమొచ్చినా తన హృదయాన్ని తెరుచుకుని దేవునికి అప్పచెప్పుకున్నాడు. అది దానియేలు గారు కలిగి ఉన్నటువంటి ప్రార్థనా జీవితం. మరి అట్లాంటి ప్రార్థనా జీవితం నీకుందా? విశ్వాసిగా నువ్వు చెప్పుకుంటున్నావు కదా, నీ ప్రధాన లక్షణం ప్రార్థనా జీవితం కదా, నీకు ఆ ప్రార్థనా జీవితం ఉందా అని అంటే నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. మరి ఇంతకీ ఈ ప్రార్థనా జీవితం నీకు కావాలంటే నువ్వేం చేయాలి అని అంటే, నిర్దిష్టమైన సమయం దేవునితో గడపడం కావాలి. పరులు చూస్తున్నారు కదా అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయకూడదు. నువ్వు మెప్పు పొందుకోవడం కోసం అందరి ముందుకు వచ్చి పెద్ద పెద్ద కేకలేస్తూ ప్రార్థన చేయడం కాదు ప్రార్థనా జీవితం అంటే. నిజాయితీగా నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు వాక్యానుసారంగా వాక్యము చదువుతూ దేవునితో మాట్లాడడమే, దేవుడు నా మొర ఆలకిస్తున్నాడని చెప్పి నువ్వు వాక్యం ద్వారా దేవునితో మాట్లాడడమే ప్రార్థనా జీవితం. నువ్వు వాక్యం లేకుండా నువ్వు మాట్లాడదామని ప్రయత్నించినా నువ్వేం మాట్లాడాలో నీకు తెలియదు. కాబట్టి దేవునితో మాట్లాడడానికి ముందు నువ్వు వాక్యాన్ని చదవాలి. అప్పుడు దేవుడు వాక్యం ద్వారానే నీకు ఉత్తరం ఇస్తాడు. అంటే వాక్యానికి సమయం ఇవ్వాలి, దేవునితో మాట్లాడడానికి మోకాలుని నువ్వు చదివిన వాక్యం ద్వారా దేవునితో మాట్లాడడానికి నువ్వు ప్రయత్నించాలి. నీ హృదయాన్ని దేవుని ముందు తెరవాలి, నిజాయితీగా నువ్వు బ్రతకాలి. అలా నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థనా జీవితము చాలా గొప్పదిగా ఉంటుంది. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి, నేను ఎల్లప్పుడూ దేవునికి సమయాన్ని ఇస్తాను, నేను ఎల్లప్పుడూ నా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తాను. ఎటువంటి పరిస్థితులు వచ్చినా
ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నా ప్రార్థనను నేను ఆపను. దేవుడి నుంచి నన్ను దూరం కాని ఒక విషయాన్ని, ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. అప్పుడే నువ్వు కూడా దానియేలు గారిలాగా నీ ప్రార్థనా జీవితాన్ని గొప్పదిగా చేసుకుంటావు. దేవుని యొక్క మన్నన, దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకుంటావు.